శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుషులను ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము దానించే దాన్ని తీసుకుందుకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మానవుల్ని పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి వినయము విధేయత కలిగి దైవాజ్ఞకు లోబడి ఈ లోకంలో ముందుకు సాగాలి. ఈ కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు ఇట్లా తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో, నీవు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిస్తే అదే స్థితిలో నీవు దేవుడిని మహిమపరచాలి. ఒకవేళ దైనందినమైన స్థితిలో అనగా దైవికమైనటువంటి ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు, ప్రార్థనలో పాటల్లో నీవు పాల్గొంటున్నప్పుడు, దేవుడు మాట్లాడి పిలిచినప్పుడు ఆ విధంగానే పిలిస్తే ఆ పిలుపుకు లోబడి సేవలో పరిచయం ముందుకెళ్ళాలి. మోషేను దేవుడు మండుచున్న పొద ద్వారా మరి తాను మాట్లాడి దైవ సేవ కొరకు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్లుగా వాడుకున్నాడు. అలానే మనం పిలువబడిన స్థితిలో దేవునితో మనం సాహసం కలిగి ఉండాలి. ప్రభుతో సాహసం కలిగి ఉంటే ఆయన నామానికి మహిమ తెచ్చేటటువంటి కుమార్తెగా కుమారునిగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్. మహోన్నత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము దానించే దంతిస్తునికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తుంది. యేసు క్రీస్తు పేరిట ప్రార్థించడానికి వేడుకొంచున్నాము. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.